వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా వాడివేడిగానే సాగుతూ ఉంటాయి. అయితే షర్మిల గారి పైన తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్‌కి సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ అరెస్ట్‌కి తనకి ఏమన్నా సంబంధం ఉందా? లేదా దానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలైతే చెప్పుకొచ్చారు. ఇంతటికి ఏం చెప్పారు? తన చెల్లి మీద ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్‌కి సంబంధించి ఏం చెప్పారనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు గనక చంద్రబాబు నాయుడు గారు లేదా షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఇష్టం ఉన్నట్లయితే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ఏపీలో పిసిసి చీఫ్‌గా వైఎస్ షర్మిల గారికి బాధ్యతలు అప్పగించిన విషయం మనకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ నియామకం పైన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంటే ఆయన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఆయన మండిపడ్డారు. తిరుపతిలో జాతీయ మీడియా ఛానల్‌కి ఇచ్చినటువంటి అంటే ఇండియా టుడే నిర్వహించినటువంటి ఎడ్యుకేషన్ దానికి సంబంధించి కూడా దాంట్లో ఆయన పాల్గొన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్‌కి సంబంధించి కూడా అలాగే కేంద్రంతో తన సంబంధాల గురించి ఇలా ప్రజల్లో తను వై నాట్ 175కి సంబంధించి ఆయన ఏమన్నారు? దీనికి సంబంధించి కూడా ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అయితే కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సమాధానాలు చెప్పారని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఏంటంటే కేంద్రానికి సంబంధించి ఇక్కడ తన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఏంటంటే ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాస్‌తో జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూలో ఆయనతో ఆయన అడిగినట్టు కొన్ని ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు అయితే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన ఆయన మొదటగా ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఆయన స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఏ సీఎం అయినా సరే ఒక పేరున్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని అనుకోడనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే అది తన రాజకీయ భవిష్యత్తుకు తీరని నష్టాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్‌కి సంబంధించి తనకు ఎటువంటి ప్రమేయం లేదు అనేసి కూడా ఇక్కడ ఈ వ్యాఖ్యలో ఆయన చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అయితే అక్కడ ప్రభుత్వం అంటే ఆయన పైన కేసులు వేసిన వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వారే కాబట్టి లేదా అధికార పార్టీలో అంటే అధికారంలో ఉన్నటువంటి వారు అధికారంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా అక్కడ ఈ కేసును ఎప్పటి నుండో మా ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఇక్కడ అవినీతి జరిగింది, స్కిల్ డెవలప్మెంట్‌లో అవినీతి జరిగిందంటూ కూడా దీనిపైన మేము విచారణ చేసాం. తొందరగా దీన్ని మేము ఒక కొడుకు తీసుకొస్తాం. ఇందులో చంద్రబాబు నాయుడు గారు దోషి అంటూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇందులో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇక్కడ అవినీతి జరిగింది అనేసి కక్షపూరితంగానే కేసు మీద కేసు ఇవన్నీ కూడా పెట్టుతూ వచ్చారు. సరే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా ఆయన దెబ్బ కొట్టడానికి ఆయన అరెస్ట్ చేశారు. అందులో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. కానీ ఇక్కడ ఎంతో మంది వేలాది మంది టీడీపీ కార్యకర్తలను కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం చూసాం. అయితే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అంగల కేసులని మనం చూసినట్టు పొంగనూరులో చాలా కేసులు ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి పరిణామాలకు బాధ్యులు ఎవరు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తాం. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడో శ్రీకాకుళం నుండి సైకిల్ యాత్ర మీద వచ్చినటువంటి కొంతమందిని అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో సైకిల్ మీద వాళ్ళు తొక్కుకుంటూ సైకిల్‌కు తెలుగుదేశం జెండాని వాళ్ళు పసుపు కలరు షర్టు అవి వేసుకుంటే బలవంతంగా వాళ్ళ దగ్గర ఆ జెండాలు బీకించడం, ఆ డ్రెస్సులు చేంజ్ చేసుకోమని చెప్పడం, వాళ్ళ భాష తీరు కూడా కరెక్ట్‌గా లేదనేసి మనం చూసాం వీడియోలో, సామాజిక మాధ్యమంలో అలాగే న్యూస్ ఛానల్స్‌లో కూడా ఆ వీడియోలు అయితే బాగా వైరల్ అవుతాయి. అయితే ఇక్కడ ఆయన అరెస్ట్‌కి సంబంధించి లేదా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ ఇట్లా రకరకాలైనటువంటివి కూడా అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అవినీతితోనే తీసుకుంది అని ఇక్కడ కేసు మీద కేసు, ఈ కేసు అయిపోతే ఇంకే కేసు ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ సాక్ష్యాలు అనేది కూడా
ప్రభుత్వం తరపు నుండి అందించలేదు. సరే ఆయన తప్పు చేశాడు అనేది ఇక్కడ ఉన్నట్లయితే అది డైరెక్ట్‌గా సాక్ష్యాలు ఇస్తే సరిపోతుంది కదా! వాయిదాలు మీద వాయిదాలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అవసరం లేదు కదా! డైరెక్ట్‌గా మా దగ్గర సాక్ష్యాలు ఇవి ఉన్నాయని చెప్పేసి ఇస్తే అయిపోయేది కదా! అలానే ఏమీ చేయలేదు. చివరికి 3,000 కోట్ల అవినీతి నుండి చివరికి 20,000 కోట్లు వచ్చింది. ఆ 20,000 కోట్లు కూడా పార్టీ ఫండ్ వెళ్ళినట్టుగా కూడా చెప్పారు. పార్టీ ఫండ్‌కి అది ఎలక్టోరల్ బాండ్స్ తరపు నుండి కూడా అనేకమైనటువంటి ఫండ్స్ ప్రతి పార్టీకి వస్తూ ఉంటాయి. అట్లా చెప్పారు. అయితే ఇక్కడ మేము మా ప్రభుత్వం కావాలనే మేము ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇటువంటి నిర్ణయాలు మేము తీసుకోమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినటువంటి దానికి గతంలో జరిగినటువంటి ఇష్యూకి ఎక్కడా కూడా మనకు పొంతన కనపడలేదు. కాబట్టి ఇందులో అంటే ఆయన ఏ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారు అంటే ఏ వ్యక్తి కూడా పేరున్నటువంటి ఏ సీఎం అయినా సరే పేరున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని అనుకోవడం అనేది కూడా ఇక్కడ ఆయన చాలా సింపుల్గా చెప్పుకొచ్చారు. కానీ దీంట్లో 100% ఏంటంటే ఆయన చెప్పినటువంటి ఈ ఈ పర్టికులర్ మాటలో మనం వెనక ఇందాక చెప్పినటువంటి కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మనకి అర్థమైపోతుంది. ఒకవేళ ప్రభుత్వ సంస్థలను యాక్షన్ తీసుకున్నప్పటికి కూడా కోర్టులు నిర్ధారిస్తాయనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ 100% ఏంటంటే మేము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీన్ని మేము నిర్ణయం తీసుకొని దీని మీద ఆయనకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కానీ కోర్టులు అనేవి కూడా దీంట్లో తప్పులు ఎవరు అనేది కూడా నిర్ధారిస్తారనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసలు మీరు అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి నిర్ణయం అంటే మీరు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఆయన అరెస్ట్ చేయనప్పుడు 100% ఇక్కడ మీరు ఆధారాలతో చూపించవచ్చు కదా. సరే ఏదేమైనా సరే ఏపీలో 2 జాతీయ పార్టీలు ఆ 2 వాటికి కూడా అంత సీన్ లేదనేసి కూడా అంటే 2 జాతీయ పార్టీలు అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీని ఉద్దేశించి చెప్పారంటే ఒకటి కాంగ్రెస్ 2 బీజేపీ. ఈ 2 పార్టీలను ఉద్దేశించే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు లేదా బీజేపీ పార్టీకి కూడా అంత సీన్ లేదు అంటూ కూడా ఖండిగా ఆయన తేల్చి చెప్పేశారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో ఎందుకు డ్రాప్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అనే విధంగా కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. అయితే ప్రతి పార్టీ తన సొంత సర్వేలు కూడా నిర్వహిస్తుంది. అంటే రాజకీయాలు ఏంటంటే ప్రతి పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎటువంటి మైనస్లు ఉన్నాయి, ఎటువంటి ప్లస్లు ఉన్నాయి, అక్కడ ఈసారి ఈ వ్యక్తికి మనం టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా, ప్రజల్లో అతనికి ఎటువంటి మద్దతు ఉంది, ప్రజల్లో అతనికి ఓట్ బ్యాంకింగ్ ఉందా లేదా, అతను గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేశారు, అక్కడ ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఆ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ఎటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు. ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ కూడా ప్రతి పార్టీ కూడా సర్వేలు చేయించుకుంటారు. వాళ్ళు సొంతంగా సర్వేలు చేయిస్తారు, బయట వారితో కూడా సర్వే చేయిస్తారు అనమాట. అయితే తన పార్టీ ప్రతి పార్టీ కూడా తన సొంత సర్వేలు నిర్వహించుకుంటుంది. ఆ సర్వేలు అనుకూలంగా మనకు వచ్చినట్లయితే ఒక రకంగా ఉంటుంది. అంటే సర్వేలు అనుగుణంగా మార్పులు కూడా చేసుకుంటా ఉంటారు. అంటే అక్కడ ఏదైనా తప్పు ఉంది, ఈసారి ఇక్కడికి ఈ వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లయితే ఇద్దరు గెలవడం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి అనుగుణంగా అక్కడ ఆ వ్యక్తిని ఆ పక్క నియోజకవర్గానికి మార్చడము, లేకపోతే ఆ వ్యక్తి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడం చేస్తూ ఉంటారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చేస్తూ ఉంటారు. ఆ సర్వేలకు అనుగుణంగానే మేము మార్పులు చేసుకుంటున్నాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారా అనేసి కూడా ఒక ప్రశ్న అడిగితే దానికి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు రిపోర్ట్ను సరిగ్గా లేవనేసి కూడా అందుకే మేము ఇలా ముందుగానే దీనికి జాగ్రత్త పడుతున్నాం అంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారా అనేసి అడిగిన ప్రశ్నకి అయితే స్థానికంగా ఆ ప్రశ్న అడిగితే స్థానికంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రిపోర్ట్ అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా కలిసిపోతున్నారు, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా ప్రజలతో ఎమ్మెల్యేగా తన మమేకమై ముందుకు వెళ్తున్నారా లేదా, అంటే రాబోయే రోజుల్లో ఇతనే మనకు ఎమ్మెల్యేగా ఉండాలనే ఉద్దేశంతో అంటే ఆ విధంగా ప్రజలు కోరుకుంటున్నారా లేదనేది కూడా ఇక్కడ అటువంటి రిపోర్ట్స్ సరిగ్గా ఆ విధంగా సర్వేలు చేయించుకొని పెట్టుకుంటారు. ఆ వ్యక్తికి రిపోర్ట్ అనేది ఏదంటే ఇతను ఆ పెర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంది అంటే గుడ్గా లేదు అనుకున్నప్పుడు అటువంటిప్పుడు సరిగ్గా లేనప్పుడు అందుకే మేము ఇలా ముందుగా వాళ్ళని పార్టీ నుండి వాళ్ళకి ఈసారి టికెట్స్ ఇక్కడ మేము ఇచ్చేస్తున్నాము అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
అయితే కేంద్రానికి మద్దతు పైన అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందా లేదా అనే ప్రశ్నను అడిగితే తాము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధంతోనే కొనసాగుతున్నాం. అంటే ఎక్కడ ఏ పార్టీ అయినా సరే అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అనేది ప్రాంతీయ పార్టీ. అయితే అది సెంట్రల్ పార్టీ కాబట్టి ఆ పార్టీతో మనం ఫండ్ అంటే అక్కడి నుండే ప్రభుత్వానికి రావాల్సినటువంటి కొన్ని నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు సకాలంలో రావాలన్నా కేంద్ర ప్రభుత్వంతో కూడా కొంత స్నేహభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తున్నారా అనే దానికి సమాధానం కనుక ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక్కడ 100% ఇష్యూ పైన కూడా మేము మద్దతు ఇస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం. ఆ మద్దతు ఇచ్చి ఆ రకంగా ఏంటంటే మా రాష్ట్రానికి పలాంటి ఇవ్వండి, మా రాష్ట్రానికి పలానా నిధులు ఇస్తే మా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. కేంద్రంలో అటు కేంద్రానికి అక్కడ బలాలు నిరూపించుకోవడం సందర్భంలో కావచ్చు, లేదా అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు మద్దతుగా తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్తూ ఉంటారు. అంటే ఇష్యూ బేస్డ్ పైన మేము మద్దతు ఇస్తున్నాం. అలాగే తన సోదరైనటువంటి వైఎస్ షర్మిలకి పిసిసి పదవి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా, దానికి సంబంధించి మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా దట్టి పాలిటిక్స్ ఆడుతుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే దీనికి సంబంధించి ఏంటంటే దట్టి పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది అన్నప్పుడు తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే తన తండ్రి కూడా దట్టి పాలిటిక్స్ ఆడుతున్నట్ట, లేదా తన తండ్రి హయాంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ కావచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇంకెవరైనా నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమన్నా చేశారా, అటువంటి పరిణామాలు ఏమన్నా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే కాంగ్రెస్ అలవాటు అయిపోయింది, అంటే ఈ దట్టి పాలిటిక్స్ చేయడమే కాంగ్రెస్ పని అయిపోయింది అని చేసి కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ కి ఇటువంటి పనులన్నీ కూడా అలవాటేనని, అందుకనేసే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కావచ్చు, లేదా విభజించి పాలించనే ఒక దీంతోనే రాష్ట్రంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా మనుగోడు లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పు అంటే రాష్ట్రాలు విడదీయడం కావచ్చు, అక్కడ కరెక్ట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ రావాల్సినటువంటి కొన్ని ఏవైతే కీలకంగా ఉన్నాయో దాన్ని కరెక్ట్ గా, ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందులో ఆస్తి పంపకాలు చేసినప్పుడు సమానంగా పంచడం ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అన్నదమ్ములా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ ఎవరికి ఎటువంటివి జరగాలి, ఎవరికి ఏవి జరగాలి, ఎవరికి ఏవి జరగకూడదు, ఏవి కరెక్ట్ గా అంటే తమ్ముడు తనవాడైన ధర్మం సరిగా చెప్పాలని ఏదైతే నీతి ఉంటుందో దాన్ని కరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే 100% ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణలో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో కొంత ఆదాయం అంటే లోటు బడ్జెట్ కాకుండా కొంత మంచి బడ్జెట్ తోనే మిగులు బడ్జెట్ తోనే తెలంగాణ రాష్ట్రం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు, లోటు బడ్జెట్ తో ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితి ఉంది. కానీ తమ కుటుంబంలో కూడా రాజకీయాన్ని అంటే రాజకీయాలు ఏమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించనేది ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నట్టుగా, అంటే ఈయనే చెప్పేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించనే ధోరణిలో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ధోరణే తమ కుటుంబంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అన్నా చెల్లెల్ని విడదీసే విధంగా కూడా కాంగ్రెస్ రాజకీయం ఆడుతుంది. తన చిన్నాన్నను గతంలో తన పైన ఉసుగొలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ అని, అందుకే కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠాలు నేర్చుకోలేదు. అక్కడ రాష్ట్రం విడగొట్టినప్పుడు తప్పు చేసింది, అటు తెలంగాణలో అధికారం లేక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనూ అధికారం లేక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా ఇప్పటికైనా సరే వాళ్ళు పాఠాలు నేర్చుకోవలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ లేకుండానే 2004 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక లేకుంటే 2004 కావచ్చు, 2009 కావచ్చు కాంగ్రెస్ పార్టీ లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదైతే వాస్తవమైనటువంటి మాట కాదు మనం చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలపై కూడా కోపంగా లేదా అనేసి అడిగినటువంటి ప్రశ్నకు తనకు బాధ ఉందనేసి అయితే దేవుడి పైన భారం వేస్తాననేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పష్టం చేశారు. తాను దేవుడిని నమ్ముతానని, అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే 15-16 సంవత్సరాలు క్రితం ఏంటంటే జగన్ రెడ్డిని కలిసినప్పుడు, అంటే ఇదే ప్రతినిధి, అంటే ఇదే రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు అప్పుడు ఇప్పుడు జగన్ రెడ్డికి మధ్య తేడా ఏంటి అనేసి కూడా రాజదీప్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, మీరు బెటర్గా జడ్జ్ చేశారన్నారు. రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నామని, అది మీకు అదే తృప్తిని ఇస్తుందంటూ కూడా అడిగినటువంటి ప్రశ్నకు కూడా తన పాదయాత్రలోని ఎంతో మంది సమస్యలను విన్నాను, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకున్నాము, వాళ్ళని కలిసాము, అలాగే వాళ్ళ సమస్యలను తీరుస్తామనేసి కూడా నేను ఆనాడు మాట ఇచ్చాను, కాబట్టి తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మీ రికార్డు చూసి ఓటేయమనేసి మీరు అడుగుతున్నారు, దీనికి సంబంధించి మీరు ఏమంటారు అనేసి అడిగిన ప్రశ్నకు తన పాలన బాగుందనేసి మీకు భావిస్తేనే ఓటు వేయండి, లేకపోతే వద్దన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇంత పబ్లిక్ మీటింగ్ లో మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ ఇతను కూడా చెప్పారనమాట. అయితే మీ కాన్ఫిడెంట్ ఏంటి? హ్యాట్రిక్ అంటే హ్యాట్సప్, మీ కాన్ఫిడెంట్ కి హ్యాట్సప్. ఎందుకంటే సీఎం గారు మీరు ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు అంటూ కూడా తను కొంత జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటూ కూడా రాజ్దీప్ దానికి సమాధానంగా ఆయన చెప్పుకొచ్చారనమాట. అంటే జగన్ చెప్పినటువంటి దానికి రాజ్పూత్ సమాధానంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 100% ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని ఏదైతే మనం రాజకీయాల్లో చెప్పుకుంటామో 100% దాన్ని నెరవేర్చే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారా, లేకపోతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు వెళ్తారా, లేదా చంద్రబాబు గారు ముందుకు వెళ్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా, ఎవరు వెళ్తారు, రాజకీయంగా ముందుకు వెళ్ళి అధికారం ఎవరు చేజెక్కించుకుంటారు అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, లేదా షర్మిల గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇట్లా ప్రముఖంగా రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన తెలుగు ఫోకస్ టీవీలో ఉంటుంది కాబట్టి తీసుకొస్తాం. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.